లిస్టే చదివేస్తున్నాడు ఆయన. ఎందుకు ఏడాదిలో ఈ వ్యతిరేకత తెచ్చుకుంటున్నారా, కావాలని ప్రచారం చేస్తున్నారా ఎవరన్నా? వర్మ గారు, మీకు అందరికీ నమస్కారం. ప్యానల్లో సభ్యులు గారు, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం వర్మ గారు, నిన్న వెన్నుపోటు దినం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఏదైతే పిలిపించిందో ఆ వెన్నుపోటు దినం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించారు. మరి ఆయన కూడా వెన్నుపోటు పొడిచి ఆ దినానికి పాల్గొనకుండా ఆయన ఆగిపోయాడు. మొత్తం మీద వీళ్ళ శ్రేణులు చేశారు. ఇక్కడ వెన్నుపోటు దినం అంటే ఎందుకు చేస్తున్నారు వర్మ గారు అంటే, వాళ్ళ ఊహలు ఏంటంటే, ఇప్పుడే మన లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా వాళ్ళ ఊహలు ఏంటంటే, నవరత్నాలు ఇచ్చేసాం, ప్రతి కుటుంబ సభ్యుడిని కోటీశ్వరుని చేసాం, ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేసాం, మేం కాక ప్రతి ఒక్కరికి కోట్లు ఇచ్చాం, లక్షలు ఇచ్చి అందరినీ బాగుపరిచాం, ఈ రాష్ట్రం సస్యసేవలు చేసాం, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక్క రకంగా చేయలేదు, దేశంలో మేము అగ్రదాంగా తీసుకొచ్చాం. అయినా మాకు ప్రజలు ఓట్లేదు, కాబట్టి ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు అనేది వాళ్ళ భావన. అంత మించి ఏం లేదు. ప్రజలు వెన్నుపోటు పొడిచినట్టుగా వాళ్ళు చిత్రీకరించుకొని వెన్నుపోటు దినం చేస్తున్నారు. వెన్నుపోటు దినం ఎవరికి చేశారు అంటే, మీరు ప్రజల మీద చేస్తున్నారా? ఈ రోజు 153 సీట్ల నుంచి 11 స్థానాలకు వచ్చిన ఇంకా సిగ్గుశనం లేకుండా ఇంకా జనంలోకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టి దాదాపు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు. వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడితే ఎవరు వింటారు వర్మ గారు? వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దగ్గర నుంచి, రాజారెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మొత్తం వెన్నుపోటు దానిలో అంశం అది. వెన్నుపోటు దాని కుటుంబం, పార్టీ కూడా వెన్నుపోటు దాని పార్టీ అది. ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు, సొంతం చెల్లెలు తల్లే మాట్లాడుతుంది అక్కడ మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడని. ఆయన బాబాయిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని సొంత బాబాయ్ కూతుర్ని, చెల్లెలకి, ఆ కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మనం ఏడ పట్టించుకుంటామండి, కర్మగా తప్పితే. రెండోది ఇంకొక విషయం, ఏం చేశారు అంటా ఉన్నారు. మీరేం చేశారయ్యా? మీరు నవరత్నాలే కాదు, మీరు చెప్పిన పథకాల్లో 95% జయికపోబట్టే ఈరోజు జనం చేతుకొని ఆఖరాకి నిక్కి నీలికి 11 స్థానాలు తెచ్చుకున్నారు. ఈ వచ్చిన సంవత్సరంలో మచ్చుకి కొన్ని చెప్తా. ఈ వచ్చిన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది కొన్ని చెప్తా. వచ్చిన మొదటి నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. వచ్చిన నెలలోనే మెగా డిఎస్సి, ఇప్పుడు ఈ మధ్య మెగా డిఎస్సి అనౌన్స్ చేసాం. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఆల్రెడీ ఇస్తా ఉన్నాం. అధికారులు రాగానే రోడ్ల మీద గుంతలకు 5 ఏళ్లు పొడచపోతే ఈ రోజు దాదాపుగా 1,200 కోట్లు ఖర్చు పెట్టి 20,000 కిలోమీటర్లు ఇప్పటికే వేసే ఇంకా నిరంతరంగా సాగుతా ఉంది. 2 అన్నా క్యాంటీన్లు, 203 అన్నా క్యాంటీన్లు, పేదవాడికి పట్టడి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు, పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి అది నాటుకొని దాన్ని మళ్ళీ వాళ్ళకు వెన్నుపోటు పొడిచి మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. చెత్త మీద పన్నేసి 50 ఏళ్లకి ఇచ్చే డబ్బులు దండుకొని వాలంటరీ లాగా పెట్టి వాళ్ళకు ఒక ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. మీరు వాలంటరీ వ్యవస్థని గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు చెత్త మీద పన్ను వసూలు చేశారు, సామాన్యుడి భారం వేశారు. ఈరోజు లేకుండా చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. కనీసం మీరు దాదాపు 1,600 కోట్ల రూపాయలు రైతు బకాయిలు ఈ రోజు చెల్లించాం. దాదాపు గ్రామ పంచాయతీలు 990 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు పనులకి 30,000 పనులకి శ్రీకారం చుట్టాం. నాయి బ్రాహ్మణుడికి వేతనాలు 25,000 ఇస్తున్నావు, చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నావు, గీత కార్మికులకు 10%. సంపతరాజు గారు, ఇప్పుడు అన్ని చదివితే మన సమయం సరిపోదు కానీ కాదు, ఏంటి రెడ్ బుక్ ఓపెన్ అయిందా? ఒక నిమిషం అండి, నేను అడిగిన సమాధానం చెప్పండి. సంపతరాజు గారు ఒక్క నిమిషం అండి. నేనేం చెప్పను, చేసి మచ్చుకి చెప్పా. సరే, ఓకే, మచ్చుకి చాలా చెప్పారు కదా, వినండి. రెడ్ బుక్ ఓపెన్ అయిందా సార్? రెడ్ బుక్ ఇంకా ఎక్కడ ఓపెన్ అయిందండి? ఓపెన్ అయితే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారినే లోపలేయాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాష్ట్రంలో ఎవడైనా నాశనం చేశాడా? అరే, అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల్ని అన్నం తినకుండా రోడ్డు మీద అన్నం కూడా తినకుండా చేసిన వ్యక్తి అండి ఆయన. ఈ రోజు రాజధాని గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీలో 30,000 ఎకరం కావాలన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత 500 ఎకరాలు ఎక్కువ అని మాట్లాడతాడు. 3 రాజధానుల ఎక్కడ చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, వైజాగ్ ని రాజధాని చేస్తాను, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే గట్టిపోయిన వైజాగ్ లో డిపాజిట్లు కూడా రాకుండా ఉన్న పరిస్థితి మనం చూసాం. పల్లె శ్రీనివాసరావు గారికి ఎంత వచ్చింది? 1,00,000 రూపాయలు, 1,00,000 మెజార్టీ దాకా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి ఉంటే ఈ రోజు ఈ స్థాయితో ఉండరు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకుండా, ఏ అభివృద్ధి చేయకుండా, ఏది సంక్షేమం ఇవ్వకుండా ఈ రోజు ప్రజలందరూ ఆ విధంగా చేస్తే వీళ్ళు ఏదో తూతూ మంత్రంగా 4 కార్యకర్తలు వచ్చి ఏదో ధర్నాలు చేసేసి బ్రహ్మాండం చేసే వ్యతిరేకత ఉందని వర్మ గారు మీరు కూడా ఇంత మాట్లాడారు.
ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతున్నట్లుందంటే వ్యతిరేకత ఎక్కడుంది? ఎవరు చెప్పారు? వైసీపీ వాళ్ళు చెప్తే సరిపోద్దా? సో ఏం వ్యతిరేకత ఏం లేదు గారు కాదు, వ్యతిరేకత ఏం లేదు. లేదు. ఇంకొక విషయం వర్మ గారు, పబ్లిక్ కాల్స్ తీసుకోమంటారా? నా ఒక్క నిమిషం వర్మ గారు, మీరు బ్రహ్మాండం తీసుకోవచ్చు. ఇంకో విషయం చెప్తున్నారు వర్మ గారు, రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు